హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు వీడియోలో ప్రెషర్ కుక్కర్లో జీరా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ జీరా రైస్కి కాంబినేషన్గా గుజరాతీ స్టైల్లో మెంతికూరతో కడి ఎలా పెట్టుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మరి లేట్ చేయకుండా ఈ మెంతికూరతో కడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు దాకా పుల్లటి పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో ఆ కప్పుకి 1/2 కప్పు దాకా శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోన 3 కప్పుల దాకా నీళ్లు తీసుకోండి. 1 కప్పు పెరుగుకి 3 వంతుల నీరు. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దీనిని మజ్జిగ చిలికినట్టుగా చిలుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మెంతికూర కర్రీ కోసం ఒక స్పెషల్ మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి ఇలా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. 1 ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టు తీసి వేసుకోండి. ఒక 5-6 కరివేపాకు రెబ్బల కుడక వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కుడక వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా వీటన్నిటిని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మసాలాను కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 2 కప్పుల దాకా మెంతికూరను తీసుకొని సన్నగా చాప్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెంతికూరను ఈ విధంగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న మెంతికూరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతికూరని ఇలా ఫ్రై చేసుకోవడం వలన మెంతికూరకు గ్రీన్ కలర్ ఇంక్రీజ్ అవుతుంది. మెంతికూరను ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులు వేసుకోండి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్కను కూడా వేసుకోండి. అలాగే ఒక 4 లవంగాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకును ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోండి. నెయ్యిలోకి మజ్జిగను డైరెక్ట్గా పోసుకుంటే పెరుగు పగిలిపోతుంది. కాబట్టి ఒక 1/2 కప్పు నీళ్ళు తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కలుపుకొని ముందుగా కడాయిలో పోసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న మజ్జిగను పోసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలాను ఇందులోకి కలుపుకోవాలి. తర్వాత ఈ మజ్జిగను ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఈ మజ్జిగను ఉడికించుకోండి. ఒక 2 నిమిషాలకే శనగపిండి ఉడికి మనకు ఇలా కొంచెం చిక్కగా మారుతుంది. ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూరను వేసుకోవాలి. ఈ మెంతికూర మజ్జిగలో బాగా కలిసేలాగా ఇలా ఒకసారి కలుపుకోండి. మెంతికూర కడి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న బెల్లం ముక్కని తీసుకొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత ఈ కడిని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి తడక ఎలా వేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి.
తర్వాత ఒక 2 మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ తడకాని మజ్జిగలో వేసుకునేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకొని మజ్జిగలో కలుపుకోవాలి. ఇప్పుడు మనకు గుజరాతీ స్టైల్లో మెంతి కూర కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తడకా వేసిన తర్వాత ఇందులో ఉన్న ఫ్లేవర్స్ని మజ్జిగకు పట్టేలాగా ఈ కడాయి పైన ఒక మూత మూసి ఉంచండి. ఇప్పుడు జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోండి. తర్వాత ఈ రైస్ని ఒక 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా రైస్ని వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. తర్వాత ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా తీసుకోండి. తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ అనాస వేసుకోండి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్కను కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ స్పైసెస్ని వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఈ బియ్యాన్ని ఫ్రై చేసుకోండి. ఇలా బియ్యాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి అదే గ్లాస్తో 1.5 గ్లాసుల వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇందులోకి సాల్ట్ కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. తర్వాత ఈ కుక్కర్కి ఇలా మూత పెట్టేసి దీనికి విజిల్ పెట్టేసుకోండి. ఈ బాస్మతి రైస్ని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. నేను హై ఫ్లేమ్లో నా కుక్కర్ కెపాసిటీని బట్టి ఒక 3 విజిల్స్ ఇప్పించాను. మీ కుక్కర్ కెపాసిటీని బట్టి 1 or 2 విజిల్స్ ఇప్పిస్తే చాలు. తర్వాత కుక్కర్ వేడిగా ఉన్నప్పుడే ఈ కుక్కర్ మూత తీసి అన్నం ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవచ్చు. అన్నంకి ఇంకా అడుగున ఏమైనా వాటర్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్నాక ఒక గుప్పెడు కొత్తిమీరను తీసుకొని అన్నం పైన వేసుకొని కలుపుకోండి. ఇక్కడ అన్నం ఉడికిన కొంచెం చెమ్మగానే ఉంటుంది రైస్. ఇలా కొత్తిమీర వేసుకొని కొద్దిగా కలుపుకొని కుక్కర్ మూతను అలాగే పెట్టేయండి. తర్వాత ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసేయండి. అన్నం వేడికి కొత్తిమీర అన్నం 2 మగ్గిపోతాయి. తర్వాత ఈ రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ప్రెషర్ కుక్కర్లో చేసిన అన్నం ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా. అలాగే జీరా రైస్కి కాంబినేషన్గా మనం చేసుకున్న మెంతి కూర కర్రీని కూడా తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ టేస్టీ ఫుడ్ను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.